చాలా అంటే ఇంత పెద్ద బరువును మోస్తూ ఎక్కడా అసలు తొణకకుండా అస్సలు. ఎవరికి దొరకలేదు, ఎవరికి బయటపడకుండా ఆయన భరిస్తూ వచ్చారు బండారు అస్సలు. దత్తాత్రేయ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ వారి సుపుత్రికగా మీరు, నాన్నకి తగ్గ కూతురుగా మీరు వెళ్ళడం అన్నది చాలా థ్యాంక్ యూ. అంతే కదా, అది మనశ్శాంతి, ఆ అంతే. విధమైన ఒక తృప్తి, సంతృప్తి ఉండడమే జీవితం. వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టినా ఫస్ట్ ఫోన్ చేస్తారు, అమ్మ నా బిడ్డకు బిడ్డ పుట్టింది అని. ఎవరు చెప్తారు అట్లా? సొంత కుటుంబ సభ్యులు అనుకోకపోతే ఎవరు చెయ్యరు కదా. ఇంటి దాకా వచ్చి ఎందుకు అంటే బిడ్డకు పెళ్లి కుదిరింది, బిడ్డకు బిడ్డ పుట్టింది, కొడుకుకి సీట్ వచ్చింది, ఇట్లా కలిసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంతే కదా naturally. మరి మండేన్ థింగ్స్ కి మీకు టైం ఉంటుందా? వంట నాకు చాలా ఇష్టం వంట చేయడం. రోజు చేయలేనేమో, అంటే నిజంగా మీరు అన్నట్టు ఇంటి నుంచి బయటికి రావాలి అంటే మీరే రెడీ అవ్వాలి, అంతే. కొన్ని అజెండా ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళాలంటే పిల్లలకి అన్ని తెలుసుకోవాలి, మెంటల్ గా అసలు ప్రీఆక్యుపైడ్ గా ఉంటారు ఫుల్ కదా. ఫుల్. ఇంకిద్దరు ఆడపిల్లలు అయ్యేసరికి వాళ్ళకి ఏం వేయాలి, మనమే ఎంత వయసు వాళ్ళిద్దరికి? పెద్దది గ్రేడ్ 2 7 years, చిన్నది PP2. బుజ్జికొండ ఇంకా చాలా మీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళ పని ఉంది అంతే. కానీ ఇంట్లో మటుకు మా వంట మనిషి వాళ్ళు పనిచేసే వాళ్ళంతా, మై స్టాఫ్, ఇంకా పని వాళ్ళు అనడం ఇష్టం ఉండదు నాకు. కానీ వాళ్ళు దే ఓన్ మీ లైక్ ఎనీథింగ్. విద్యమ్మ బయటికి పోతుంది అనగానే ఇంకా మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేయడము, పిల్లల్ని చూసుకోవడము. లేకపోతే అసలు ఇట్లా బయటికి వచ్చి చేయడం ఇస్ ఇంపాసిబుల్. వాళ్ళు పిల్లల దగ్గర ఉన్న కేర్ టేకర్, మా ఇంట్లో పనిచేస్తున్న పిల్లలు అందరూ దే టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ మై కిడ్స్. ఎంత బాగా చూసుకుంటారంటే ఇంకా నాకు ఎక్కడ స్ట్రెస్ అన్నది ఏమి ఉండదు. బయటికి వెళ్ళి అందుకే ప్రశాంతంగా నలుగురితో మాట్లాడగలుగుతాం కదా. నాకు వాళ్ళే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అసలు. సో అయితే నవరాత్రి సందర్భంగా మహిళలకి, చూస్తున్న మన మహిళా ప్రేక్షకులకి సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, వీటికి సంబంధించి మీ టిప్స్ ఏంటి విజయలక్ష్మి గారు? అంటే మహిళలకి బై నేచర్ మనకు అది అలవాటు అయిపోయింది. అంటే పిల్లని కనగానే పాపని బాగా చూసుకోవాలి, తల్లి ఎట్లున్నా సరే, పాప పెరుగుతుంటే పాపకు పెళ్లి చేయాలి, తల్లి ఆరోగ్యం ఎట్లున్నా సరే అన్నది. అక్కడి నుంచి మనం బాగుంటేనే, మన స్ట్రెంగ్త్ బాగుంటేనే మనం చూసి మన బిడ్డ ఇన్స్పైర్ అవుతుంది అన్న ఆ మైండ్ సెట్ మారాలి. నేను నా పిల్లల్లో ప్రాక్టికల్గా అది చూసిన. అంటే నేను ISBలో MBA చేసినాను ఆఫ్టర్ మై సెకండ్ డాటర్. అది వెన్ షీ టర్న్డ్ 4 ఇంకా నేను కొంచెం ఫ్రీ అయిపోవడము, పొలిటికల్గా కూడా టైం ఉంది అనుకున్నప్పుడు నేను MBA ISBలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పుడు దానికి బాగా చదవాలి, ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్. అది నా కూతురు నన్ను చూసి అది అలవాటు చేసుకుంది. ఓకే అమ్మ చదువుతుంది కదా, నేను చదవాలి, అమ్మ లేసి పొద్దున వాక్కి వెళ్తుంది కదా, నేను యోగా చేయాలి. సో అంటే అన్ని షీ ట్రైస్ టు ఇమిటేట్ పర్ఫెక్ట్గా. నేను ఇప్పుడు ఏమైనా స్పీచ్ ప్రిపేర్ అయితే అది కూడా స్పీచ్ ఇవ్వాలని చూస్తుంది, నేను నమస్తే పెడితే అది నమస్తే పెట్టాలని చూస్తుంది. ఆ పిల్లలు మనం చూసే నేర్చుకుంటారు కదా. మనం ఆ సెల్ఫ్ కేర్ మన మీద తీసుకోకపోతే అది వాళ్ళకి ఇంకా ఫార్ గ్రాంటెడ్ జనరేషన్స్కి అట్లా పోయింది. అంటే మా అమ్మ లిటరలీ మమ్మల్ని పొద్దున్న 4:30కి లేచి స్కూల్కి పంపించేది. అప్పుడు వంట వాళ్ళు లేరు, ఆమె వంట చేసేది, ఇంట్లో పూజ చేసి పంపించేది. సో ఇదే వే ఆఫ్ లైఫ్ ఏమో అనుకున్నా నేను చాలా రోజులకి. నాన్న అక్కడి నుంచి లేదమ్మా, నీకు కూడా అంటూ లైఫ్ ఉంటుంది, నువ్వు పర్సనల్గా నీ హెల్త్ బాగుంచుకోవాలి, మారల్ వాల్యూస్ ఉండాలి, రోజో భగవద్గీత శ్లోకం చదువు, నువ్వు నలుగురితో మాట్లాడినప్పుడు బాగుంటుంది అన్నప్పుడు నాన్న అంటున్నారు కదా అని ఆ చేంజ్ నేను తీసుకున్నా. నౌ ఐ కెన్ సీ దట్ నా బిడ్డల షీ డస్ దట్. దాని డెవలప్మెంట్ అది చూసుకోవడము, పక్కన వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి అని చూసుకోవడము. సో ఈ తీరు మహిళలకు కూడా అది మారాల్సిన అవసరం ఉంది. అంటే మనని మనం మార్చుకుంటే మనని చూస్తూ మన పిల్లలు మారుతారు. అట్లా బై స్టేజ్ సమాజం మారుతుంది. సో ఆ స్ట్రెంగ్త్ మన నుంచి రావాలి అని నేను బలంగా నమ్ముతా. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మన హిందూ మైథాలజీ స్టోరీస్ మనం రోజు రోజు ఒక భగవద్గీత శ్లోక, భగవద్గీత ఫర్ ఆల్ అని ఒక యాప్ ఉంటుంది, అండ్ యూ హ్యావ్ టైమ్ ప్లీజ్ గో త్రూ. కృష్ణుడు డైరెక్ట్గా మనకే హౌ టు ఇంప్లిమెంట్ దట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ చెప్తారు. సో అది ఒక్కొక్కసారి మనకు జరుగుతున్న సందర్భాలకి దేవుడే ఆన్సర్ ఇస్తుండేమో అన్నట్టు ఉంటుంది. అట్లాంటివి డే టు డే లైఫ్లో మనం అమర్చుకోవడము. అండ్ ముఖ్యంగా నేను ఎదుగుతున్నా అంటే నా చుట్టూన్న మహిళల్ని ఎదగాలి అనిపించడం, వాళ్ళని కూడా ఒక మెట్టు ముందుకు తీసుకెళ్ళడము. ఏదో కొంత ఇప్పుడు నేనున్నా, నా వరకు నా పరిధి నా ఇంట్లో ఉన్న పిల్లలే ఉండొచ్చు, నాకు వంట చేసే పిల్లే అవ్వచ్చు, ఊడ్చే పిల్లే అవ్వచ్చు, నా కేర్ టేకరే అవ్వచ్చు. కానీ నా లైఫ్ బెటర్ అవుతున్నప్పుడు వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అవ్వాలి అన్న ఆలోచన మనకు స్టార్ట్ అవుతే, మనది మనం హెల్ప్ చేసుకుంటూ వెళ్తే వీ విల్ రూల్. అంతే. సో ఆ పూర్తి శక్తియుక్తుల్ని మన నుంచే మొదలు, మన ఇల్లు,
అలాగే మన మన కుటుంబం, అంతే. మన సమాజం, మన దేశం. మన నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకొని అట్లా అవుతే డెఫినెట్లీ వీ విల్ రూల్. సో బిఫోర్ వి వైండ్ అప్, మీరు ఒక మంచి బతుకమ్మ పాట కానీ అవునా మా కోసం. నా నోరు పాడే అంత బాగుండదు, కానీ ఆ మాటలు వింటే కూడా పండగ కళ వచ్చేస్తుంది. మీతో పాటు మేము కూడా గొంతు కలుపుతాం. ఈసారి అలై బలైకి రావాలి ఫస్ట్ మీరు అందరూ. అగైన్ కమ్ పర్సనలీ ఇన్వైట్. నాకు 2-3 నాకు మొత్తం వస్తుంది, కానీ మేబీ గొంతు బాగాలేక నేను అంత పాడను, కొద్దిగా పాడతా. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. చాలండి. అవును, ఇది చాలా పాపులర్, చాలా ఫేమస్. అసలు మొత్తం ఇప్పుడు వీధులన్నీ కూడా మనకి 9 రోజుల పాటు చూస్తే ఎంత బాగా అక్కడ కూడా తెలుస్తుంది మన యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్ అని. అసలు ఒకటే స్వరంలో ఒకటే లాగా అందరు మహిళలు ఆడుతుంటే ఎంత చూడడానికి ఎంత బాగుంటదో అట్లా కదా. ఆ ఒక్క ప్రతి పండగ మనకు గుర్తు చేస్తుంది చూడండి. అంటే వెన్ వి ఆర్ ఆల్ టుగెదర్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు సీ. అంతే కదా, ఆ స్వరం లేకుండా ఒకరు ఇట్లా కొట్టి ఒకరు అట్లా కొడితే చూడాలనిపించదు కదా. సో మన స్ట్రెంగ్త్ కూడా ఆ యూనిటీలోనే ఉంది. సో ప్రతి పండగ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. సో అట్లా ఐఎమ్ షూర్ పీపుల్ లైక్ యూ విల్ ఆల్వేస్ ఎంపవర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. Thank you very much for taking the time to come. Chala inspiring to see a young leader like you and conducting yourself with such grace, dignity, poise, and taking your mission, your dream forward. Wishing you all the very best. I would want to ask you, what keeps you moving? Asal first nunchi ippardaka ade consistency, ade energy. We believe that God has a special work for us to do. మనం ఒక పని చేయాలని భగవంతుని నిర్ణయాన్ని నమ్ముతాను. కదా అదే మన బాధ్యత. క్వశ్చన్స్ ఉండవు. అంతే చేసుకుంటూ పోవడం, బాధ్యతలు నెరవేర్చుకోవడం, పరుల యందు మంచిగా ఉండడం, ప్రేమగా ఉండడం. అది ఉంటే ఇట్స్ పీస్ ఎట్ లైఫ్. అంతే, ఇట్ ఇస్ పీస్ ఎట్ లైఫ్. మన అంబిషన్ కూడా మన అసలు ద యూనివర్స్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ అంటారు కదా. మా నాన్న ఫస్ట్ పాలిటిక్స్ లకి రాగానే నాకు ఇదే చెప్పిండు, ఎప్పుడైనా డోంట్ మేక్ ఎనిమీస్ అమ్మా. ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ మేక్ ఫ్రెండ్స్, పర్లేదు, నలుగురిని కలుపుకుపోలేదు, ఈయనతో నాకు పడదు అనిపిస్తే సైలెంట్గా ఉండు. అంతేగాని వీడు నా శత్రువు, వీడిని ఎట్లా దించాలి అన్న ఆలోచన కనుక నీకు స్టార్ట్ అయితే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. ఇంకా దేర్ ఇస్ నథింగ్. ఇట్స్ నో, అది మనశ్శాంతి ఉండదు, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోలేవు, తిన్నది అరగదు. ఎప్పుడు పక్కన వాళ్ళ చెడు కోరుకోకు. మంచి కోరలేకపోయినా సరే, వాడిని చెడు చేస్తున్నా సరే సైలెంట్గా ఉండు, ప్రపంచం నడిపిస్తుంది అన్నాడు. ప్రపంచం అలా నడిపించి మిమ్మల్ని ఇంకా తీసుకెళ్ళి, నాన్నగారు కూడా చాలా గర్వపడే, అమ్మగారు నాన్నగారు వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ అవ్వాలి. అంటే కొడుకుని కోల్పోయినందుకు మేబీ బిడ్డలో ఆ స్ట్రెంగ్త్ చూసుకొని వాళ్ళు సంతోషపడితే చాలు ఇంకా. తప్పకుండా. అండ్ కొడుకు కూడా ఎక్కడికో వెళ్ళలేదని వాళ్ళ మనసుకు తెలుసు. అక్కడ ఎక్కడి నుంచి దేవుడి దగ్గరికి భగవంతుడు తొందరగా తీసుకెళ్లిపోయారు అని అనుకోవడం. నన్ను వాడే నడిపిస్తాడు అనుకుంటా నేను ప్రతిరోజు. లేకపోతే ఇంత ఎనర్జీతో బయటకు వచ్చి చేయడము అన్నది, ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్. వాడి ముందు వాడి తర్వాత. సో వాడే నడిపిస్తాడేమో అని అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.